ఈరోజు మన టాపిక్ వచ్చేసి జులై కరెంట్ అఫైర్స్. ఇది మన కంటిన్యూయేషన్ ఆఫ్ పార్ట్ ఏ సీరీస్ అండి. పార్ట్ ఏలో మనం ఆల్మోస్ట్ 10 టాపిక్స్ చూసాము. సో, దాని కంటిన్యూయేషన్ వచ్చేసి ఇది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్ ఇన్ ఇండియా గాట్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఎట్ ద 47th సెషన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ కమిటీ నామినేట్ అండర్ కల్చరల్ క్రైటీరియా. కల్చరల్ క్రైటీరియా అనే క్రైటీరియాలో దీన్ని నామినేట్ చేయడం జరిగింది. ఇట్ ఇంక్లూడ్స్ 12 ఫోర్ట్స్ ఉన్నాయి. 11 ఆఫ్ విచ్ ఆర్ ఇన్ మహారాష్ట్ర. 11 మహారాష్ట్రలో ఉంది. 1 ఈజ్ ఇన్ తమిళనాడు. ఓకేనా? మనకి ఇందులో ఈ టోటల్ మరాఠా మిలిటరీ ల్యాండ్‌స్కేప్ ఎన్ని ఇంక్లూడ్ అయితాయి, 12 ఫోర్ట్స్ ఇంక్లూడ్ అయితాయి. అందులో 11 వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నాయి. అండ్ 1 వచ్చేసి తమిళనాడులో ఉంది. ఆ 11 మహారాష్ట్రలో ఉన్నయి ఏంటి అంటే సల్హార్, శివనేరి, లోహగాడ్, ఖండేరి, రాయ్‌గఢ్, రాజ్‌గఢ్, ప్రతాప్‌గఢ్, సువర్ణదుర్గ్, పన్హాల, విజయదుర్గ్ అండ్ సింధుదుర్గ్. అండ్ తమిళనాడులో ఉన్నది జింజే ఫోర్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి శివనేరి ఫోర్ట్, లోహగఢ్ ఫోర్ట్, రాయగఢి ఫోర్ట్, సువర్ణదుర్గ్, పన్హాల ఫోర్ట్, విజయదుర్గ్, సింధుదుర్గ్, జింజే ఫోర్ట్ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఏవైతే ఫోర్ట్స్ ఉన్నాయో వీటన్నిటి కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. ఏమేమి ఉన్నాయి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియా? మనకి ఇది వచ్చేసి 44th వరల్డ్ హెరిటేజ్ సైట్ కదా. సో, మనకు వచ్చేసి ఇండియా దే ఆర్ 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అందులో టోటల్ సైట్స్ 7 ఆర్ న్యాచురల్ సైట్స్, 1 ఈస్ మిక్స్డ్ సైట్. ఆ మిక్స్డ్ వచ్చేసి ఏంటి అంటే కంచన్జంగా నేషనల్ పార్క్ ఆఫ్ సిక్కిం. ఓకేనా? సో, లాస్ట్ ఇయర్ మోయిడమ్స్ ఆఫ్ చెరాడియో ఆఫ్ అస్సాం ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎట్ 46th సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. 46th సెషన్ న్యూఢిల్లీలో జరిగినప్పుడు మోయిడమ్స్ ఆఫ్ చెరాడియో ఆఫ్ అస్సాంని ఇంక్లూడ్ చేయడం జరిగింది వరల్డ్ హెరిటేజ్ సైట్ WHH లిస్ట్లో. ఓకేనా? ఇండియా ర్యాంక్స్ 6th గ్లోబల్లీ, సెకండ్ ఇన్ ఏషియా పెసిఫిక్ రీజన్ ఆఫ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మనకి ఇండియా అనేది గ్లోబల్‌గా 6థ్‌లో ఉంది. అండ్ సెకండ్ ఇన్ ఏషియా పెసిఫిక్‌లో ఉంది. మనకి ఇండియా అనేది గ్లోబల్‌గా 6థ్ ఉంది కాబట్టి ఏవైతే టాప్ 5 ఉన్నాయో అవి చూసేద్దాం. వచ్చేసి టాప్ 5లో ఏ కంట్రీస్ ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి ఇటలీ, సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ జర్మనీ, ఫోర్త్ ఫ్రాన్స్, ఫిఫ్త్ స్పెయిన్, సిక్స్త్ వచ్చేసి ఇండియా. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఇన్ ఏషియా పెసిఫిక్ అంటే ఫస్ట్ వచ్చేసి చైనా ఉంది అండ్ సెకండ్ ఇండియా. ఓకేనా? ఇందులో కూడా కొన్ని మనం అండ్ మెయిన్ సబ్ టాపిక్స్ ఏ ఉన్నాయో అవి చూసేద్దాం. ఓకేనా? ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే పర్సన్ 1861లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఏంటి మెయిన్ వర్క్ వచ్చేసి సిస్టమేటిక్ డాక్యుమెంటేషన్ అండ్ ప్రిజర్వేషన్. ఇది వచ్చేసి ఇండియాలో ఉన్న ఏవైతే పురాతన కట్టడాలు ఉన్నాయో వాటిని సిస్టమేటిక్‌గా డాక్యుమెంట్ చేస్తే అండ్ ప్రిజర్వేషన్ కోసం మెజర్స్‌ని రికమెండ్ చేస్తది. ఓకేనా? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇది వచ్చేసి మనకి స్టాట్యుటరీ బాడీ బికాస్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద ఆర్కియాలజికల్ మోనుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. ఈ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం ఇది. సో, ఇట్ బికేమ్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఓకేనా? మనకి ఈ ఏదైతే 47th సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ అన్నాడు కదా, ఎక్కడ జరిగింది? ఇది ప్యారిస్‌లో జరగడం జరిగింది. మనకొచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి 44th వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నాం కదా. సో, దీని ముందు ఏమేమి ఉన్నాయో అవి చూసేద్దాం. ఎందుకంటే ముందు 43, 42 ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉంది. సో, మనకి 44th అన్నాడు కాబట్టి 43 ఏంటి? మనం ఆల్రెడీ చెప్పేసాం. మోయిడమ్ ఆఫ్ అస్సాం. ఇది 2024లో ఇంక్లూడ్ చేయడం జరిగింది వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్‌లో. అండ్ 42 వచ్చేసి హొయ్యసాల టెంపుల్స్. ఇది 2023లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ 41 వచ్చేసి శాంతినికేతన్.
41 వచ్చేసి శాంతినికేతన్, ఇది 2023లో ఇంక్లూడ్ చేయడం జరిగింది లిస్ట్లో. 40 వచ్చేసి ధోలవీరా ఆఫ్ గుజరాత్, ఇది 2021లో. అండ్ 39 వచ్చేసి రామప్ప, ఇది 2021లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భీష్మ పోర్టబుల్ హాస్పిటల్. పోర్టబుల్ అంటే we can move from one place to another place easily, ఓకేనా, వితౌట్ ఎనీ రిస్క్. ఓకేనా, మనకి భీష్మ అబ్జర్వేషన్ కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగే ఛాన్స్ ఉంది. సో దీని అబ్జర్వేషన్ వచ్చేసి భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత అండ్ మైత్రి. భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్, హిత అండ్ మైత్రి ఇస్ అ పోర్టబుల్ మాడ్యులర్ హాస్పిటల్ సిస్టమ్ డెవలప్డ్ ఇన్ ఇండియా, డిజైన్డ్ ఫర్ ర్యాపిడ్ డెవలప్మెంట్ ఇన్ ఎమర్జెన్సీస్ అండ్ ఎమర్జెన్సీలో యూజ్ చేయడానికి అండ్ డిజాస్టర్ రిలీఫ్లో యూజ్ చేయడానికి. ఇది ఏది డిజైన్ చేసింది అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ బై హిందుస్థాన్ లైఫ్ కేర్ లిమిటెడ్. హిందుస్థాన్ లైఫ్ కేర్ లిమిటెడ్ ఇది డిజైన్ చేసింది లైఫ్ కేర్ లిమిటెడ్. ఇట్ ఈస్ ఆల్సో వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్. ఇది వరల్డ్లోనే ఫస్ట్ పోర్టబుల్ హాస్పిటల్ అండ్ కాంపోనెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రి. ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రి అంటే ఇట్ ఈస్ హ్యుమానిటేరియన్ ఇనిషియేటివ్ అండ్ ఎక్స్టెండ్స్ ఇండియాస్ కమిట్మెంట్ టు హెల్త్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆఫ్ గ్లోబల్ కంట్రీస్. ఓకేనా, మనకి ఇది హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఎక్కడ అంటే గ్లోబ్లో అంటే ఇది హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ వరల్డ్లో ఉన్న కంట్రీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. ఓకేనా, అండ్ నెక్స్ట్ సిస్టమ్ ఈస్ బిల్ట్ అరౌండ్ ద మినీ క్యూబ్స్. ఇవి ఒక మినీ క్యూబ్స్ లాగా బిల్డ్ చేయడం జరిగింది, కంబైన్ విత్ ద లార్జర్ యూనిట్స్. ఓకేనా, ఇది కన్సిస్ట్ ఆఫ్ 72 కాంపోనెంట్స్ ఉంటాయి. దీనిలో 72 కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ దట్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్, హ్యాండిల్, సైకిల్, డ్రోన్, డెమోన్స్ట్రేట్ అన్పారలల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకేనా, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా వీలుగా ఉంది. ఇందులో కూడా టెక్నాలజీస్ యూజ్ చేయడం అనేది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్. ఓకేనా, దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్ కూడా యూజ్ చేయడం జరిగింది టు అసెస్ ద డేటా అండ్ టు మానిటర్ ఇట్స్ పర్ఫార్మెన్స్. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి మనకి భీష్మ పోర్టల్ వచ్చేసి ఉక్రెయిన్ అండ్ రష్యా వారిలో ఉక్రెయిన్కి మనము సప్లై చేయడం జరిగింది. అండ్ రామ్ ప్రాణ ప్రతిష్ట టైంలో కూడా ఈ భీష్మ పోర్టబుల్ హాస్పిటల్ మనకి వారణాసిలో దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, దట్స్ అబౌట్ భీష్మ పోర్టబుల్ హాస్పిటల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అపాచ్ అటాక్ హెలికాప్టర్స్. ఇట్ ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కంబాట్ హెలికాప్టర్. ఇది ఎక్కడ ఆరిజిన్ అయింది అంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఫస్ట్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ జరిగింది. కంపెనీ వచ్చేసి బోయింగ్ కంపెనీ వాళ్ళు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అపాచ్ గార్డియన్. దీన్ని మన అపాచ్ గార్డియన్ కూడా పిలుస్తూ ఉంటారు. AH-64E అటాక్ హెలికాప్టర్. ఇది ఏంటి అంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ అపాచ్ అండ్ యుఎస్ ఆర్మీ దీన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంది. It includes new integrated infrared radar that allows for easier target designation and enhanced infrared imagery that blends infrared and night vision capabilities. మనకి ఇన్ఫ్రారెడ్ లేజర్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. అది కరెక్ట్గా మన ఎనిమిని పాయింట్అవుట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ నైట్ విజన్ క్యాపబిలిటీస్, నైట్లో కూడా ప్రాపర్గా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అపాచే ఫర్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం మనము ఇంపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. 22 AH-64E అపాచే హెలికాప్టర్ని మనం ఇంపోర్ట్ చేయడానికి బోయింగ్ తోని మనం అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ సమ్ ఆఫ్ ది AH-64E అపాచే హెలికాప్టర్స్ ఇండియాకి రావడం జరిగింది. మిగతాయి కూడా ఫర్దర్ డేస్ లో ఇండియా ఇంపోర్ట్ చేసుకోబోతుంది. దట్స్ అబౌట్ అపాచ్ అటాక్ హెలికాప్టర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం. ఉల్లాస్ స్టాండ్స్ ఫర్ అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. ఓకేనా, అబ్జర్వేషన్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగే ఛాన్స్ ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఉల్లాస్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. ఇది నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా
గోవా స్టేట్ వచ్చేసి ఫుల్లీ లిటరేట్ అండర్ ఉల్లాస్. ఈ స్కీమ్ ద్వారా గోవా అనేది 100% లిటరసీ రేట్ సాధించడం జరిగింది. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దీనిలో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ మీన్స్ స్టేట్ అండ్ సెంట్రల్ కోఆపరేషన్ అనేది ఉంటుంది. ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2022 టు 2027 2022 టు 2027 వరకు ఇది ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ అలైన్డ్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. మనకి ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క టార్గెట్స్ ని రీచ్ అవడానికి ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మెయిన్లీగా అడల్ట్స్ ఏజ్ 15 years అండ్ అబోవ్ ఉంటారో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ను వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇట్ హ్యాస్ 5 components. వాట్ ఆర్ ద ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, క్రిటికల్ లైఫ్ స్కిల్స్, బేసిక్ ఎడ్యుకేషన్, వొకేషనల్ స్కిల్స్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. ఫౌండేషనల్ లిటరసీ ఉంటుంది అండ్ బేసిక్ మ్యాథ్స్, అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ కూడా దీని ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ లైఫ్ స్కిల్స్ గురించి బేసిక్ ఎడ్యుకేషన్ అప్ టు 5th class వరకు బేసిక్ రైటింగ్ అండ్ రీడింగ్ గురించి దీనిలో చెప్పడం జరుగుతూ ఉంది. వొకేషనల్ స్కిల్స్ ఉంటుంది. ఎవరైతే మధ్యలో చదవడం మానేస్తారో వాళ్ళని ఫర్దర్గా వాళ్ళ స్టడీస్ని కంటిన్యూషన్ చేయడం కోసం ఈ స్కీము ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఏంటి అంటే వాలంటరిజం. మనకి నార్మల్గా టీచర్స్ కూడా వాలంటరీ బేస్డ్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ టీచర్స్ అండ్ లెర్నర్స్ ని కనెక్ట్ చేయడానికి మనకి ఉల్లాస్ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీనిలో మనం లెర్నర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ టీచర్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాక్ట్ ఏ బ్రిడ్జ్ ఫర్ లెర్నర్స్ అండ్ టీచర్స్. ఓకే, దట్స్ అబౌట్ ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సర్సైజ్ తాలిస్మాన్ సబ్రెర్, ద లార్జెస్ట్ బయోలెటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆస్ట్రేలియా బయోలెటరల్ ఎక్సర్సైజ్. ఇందులో మిగతా స్టేట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్ బయాన్యువల్లీ సిన్స్ 2005. 2005 నుంచి ప్రతి 2 years ఒకసారి ఈ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్ డిజైన్ టు అడ్వాన్స్ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో స్పెసిఫిక్ బై స్ట్రెంథనింగ్ పార్ట్నర్షిప్ అండ్ ఇంటర్ ఆపరబిలిటీ అమాంగ్ కీ అలయన్స్. ఇండో పసిఫిక్ లో ఫ్రీగా మూవ్మెంట్ ఉండడం కోసం ఈ ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి 11th ఎక్సర్సైజ్. ఓకే, అండ్ మోస్ట్ సొఫిస్టికేటెడ్ వార్ ఫైటింగ్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ ఇన్ ఆస్ట్రేలియా. ఇది ఆస్ట్రేలియాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆస్ట్రేలియా కాకుండా కెనడా, ఫిజీ, ఫ్రాన్స్, నెదర్లాండ్, న్యూజిలాండ్ ఎక్సెట్రా ఫాలోయింగ్ కంట్రీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మలేషియా అండ్ వియత్నాం యాక్ట్ యాజ్ అబ్జర్వర్స్ అటెండర్స్. మలేషియా అండ్ వియత్నాం అటెండెడ్ యాజ్ అబ్జర్వర్స్ ఫర్ ఎక్సర్సైజ్ తాలిస్మాన్ సబ్రెర్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్సర్సైజ్ తాలిస్మాన్ సబ్రెర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆస్ట్రా మిజైల్. DRDO అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైడ్ ఇండిజినియస్ బిహైండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ఆస్ట్రా విత్ ఇండిజినియస్లీ డెవలప్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ఫ్రమ్ Sukhoi 30 MK1 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ కోస్ట్ ఆఫ్ ఒడిశా. ఇది ఒడిశా కోస్ట్ నుంచి టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. బిహైండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అంటే ఇది ఎక్సీడింగ్ 22 nautical miles ఆర్ 40 kilometers దూరం వరకు ఇది టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ బిహైండ్ ద విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్. ఓకే, అండ్ టార్గెట్ ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ ని టార్గెట్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ బిహైండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ capable of engaging supersonic maneuverable targets behind 100 kilometers and up to 20 kilometers altitude. 100 kilometers కన్నా ఎక్కువ దూరాన్ని అండ్ 20 kilometers ఆల్టిట్యూడ్ కన్నా ఎక్కువ దూరంలో ఉన్న ఎనిమి టార్గెట్స్ ని షూట్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతూ ఉన్నది. ఇట్ యూజెస్ ఇనర్షియల్ నావిగేషన్, మిడ్ కోస్ట్ డేటా లింక్ అప్గ్రేడ్స్ అండ్ యాక్టివ్ రేడార్ హోమింగ్ with smokeless solid fuel engine for enhancing stealth. Okay. With DRDO developed a radio frequency seeker enabling fire and forget and buddy launch mode. Okay. Next వచ్చేసి Sukhoi 30 MK1. ఇది వచ్చేసి ట్విన్ ఇంజన్ మల్టీ రోల్ ఫైటర్. 2 engines ఉంటాయి, మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఇది రష్యా Sukhoi
డెవలప్ చేసింది అండ్ బిల్ట్ బై బిల్డ్ చేసింది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం బిల్డ్ చేయడం జరిగింది. ఇది 2002లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఇండక్ట్ చేయడం జరిగింది. ఇట్ పర్ఫార్మ్స్ ఎయిర్ సుపీరియారిటీ, గ్రౌండ్ అటాక్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ మ్యారిటైమ్ స్ట్రైక్ రోల్స్. ఓకేనా? ఇట్స్ కీ అసెట్ ఇన్ ఇండియాస్ కంబాట్ ఫీల్డ్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫైటర్ జెట్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దట్స్ అబౌట్ అస్త్రా మిసైల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది అంటే ఆనంద్ ఇన్ గుజరాత్. ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని? యూనియన్ హోమ్ అండ్ కోఆపరేటివ్ మినిస్టర్ అమిత్ షా ఆనంద్ ఇన్ గుజరాత్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ద ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. ఇండియా యొక్క ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. దీని పేరు వచ్చేసి త్రిభువన్ సహకారి యూనివర్సిటీ. ఈ పేరును ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఇట్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ త్రిభువన్ దాస్ కిషిబాయ్ పటేల్, ఏ కీ ఫిగర్ ఇన్ ద ఇండియాస్ కోఆపరేటివ్ హిస్టరీ అండ్ ఫౌండర్ ఆఫ్ అమూల్. ఈయన త్రిభువన్ దాస్ కిషిబాయ్ పటేల్ అనే వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ అమూల్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఈయన పాత్ర ఉంది. అండ్ కోఆపరేటివ్ హిస్టరీ మూవ్మెంట్ లో ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన యొక్క కృషికి గాను ఈ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం జరిగింది. హీ వర్క్డ్ అలాంగ్ విత్ ద సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆల్సో. అండ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. ఇది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో మనకి డిగ్రీస్ ఆఫర్ చేస్తారు, డిప్లొమా డిగ్రీస్ అండ్ పిహెచ్డి కోర్సెస్ ఇన్ కోఆపరేటివ్. ఓకే, కోఆపరేటివ్స్ గురించి కొంచెం స్టాటిక్ డేటా చూద్దాం. మనకి ఫార్మేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఫండమెంటల్ రైట్స్ ద్వారా ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆర్టికల్ 19(1) ఆఫ్ సి. మనకి ఇది 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇంక్లూడ్ చేయడం జరిగింది, 19(1) ఆఫ్ సి. ఓకే, అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ గవర్న్డ్ బై కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 అండ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002. మోర్ దెన్ 2 స్టేట్లో ఉన్న వాటిని గవర్న్ చేయడానికి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 ద్వారా వాటిని గవర్న్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇండివిజువల్ కోఆపరేటివ్స్ ఆర్ స్టేట్ బేస్డ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1992 ద్వారా గవర్న్ చేయడం జరుగుతుంది. దట్స్ అబౌట్ ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సీ ఫ్లోట్ ప్లాట్ఫామ్. ఇది యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఏ యూనిఫైడ్ ఇనండేషన్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. ఇది మనకి వర్షాలు ఎప్పుడు పడతాయి అండ్ తుఫాన్స్ గురించి ఫోర్కాస్ట్ చేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ కొలాబరేటివ్లీ డెవలప్డ్ బై సీడాక్ పూణే. సీడాక్ స్టాండ్స్ ఫర్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పూణే అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజర్వేషన్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి. ఎగ్జిక్యూటివ్ అండర్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఇది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కింద ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది ఎవరెవరు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఇట్ మార్క్ ద ట్రాన్స్ఫర్మేటివ్ స్టెప్ టువర్డ్స్ స్ట్రెంథెనింగ్ ఇండియాస్ ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫ్రేమ్వర్క్. ఇట్ ఇస్ ఏ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ దట్ ప్రొవైడ్ 2 days అడ్వాన్స్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజెస్ అడ్వాన్స్ 2D హైడ్రోడైనమిక్ మోడలింగ్. ఇది 2D హైడ్రోడైనమిక్ మోడలింగ్ యూజ్ చేసి ఫ్లడ్ సినారియోస్ ని ఫోర్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దట్స్ అబౌట్ సీ ఫ్లడ్. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ తమాల్. ఐఎన్ఎస్ తమాల్ ఈస్ అన్ అప్గ్రేడెడ్ క్రివెక్త్రి క్లాస్ ఫ్రిగేట్. ఫ్రిగేట్ మీన్స్ యుద్ధ నౌక. ఇది యుద్ధ నౌక. క్రివెక్త్రి క్లాస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ తల్వార్ క్లాస్. ఇండియన్ మిలిటరీ ఫోర్సెస్ లో దీన్ని తల్వార్ క్లాస్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇట్ వాస్ మేడ్ బై రష్యా అండ్ దిస్ ఏ మల్టీ రోల్ వార్షిప్ అండ్ ఇట్ ఈస్ ఏ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్. ఇట్ ఈస్ ఏ capable ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ యాంటీ షిప్ వార్ఫేర్ ఆపరేషన్స్. ఓకే, ఇది క్రివెక్త్రి క్లాసెస్ అనేది దీన్ని తల్వార్ క్లాస్ అని కూడా పిలుస్తారు. ఇది రష్యాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. అండ్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి 125 meters లాంగ్ ఉంటుంది,
3900 టన్స్ షిప్ ఉంటుంది. దీని స్పీడ్ వచ్చేసి 30 knots ఆర్ 55 km/h. ఆపరేషన్ క్యాపబిలిటీ ఉంటుంది. ఇది బ్లూ వాటర్ ఆపరేషన్స్లో మెయిన్గా సీ ఆపరేషన్స్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఆర్మమెంట్ అండ్ టెక్నాలజీ, ఇట్ ఆర్మ్స్ విత్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూసైజ్ మిసైల్, మీడియం రేంజ్ యాంటీ ఎయిర్ అండ్ సర్ఫేస్ గన్ విత్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫీచర్స్, ఆప్టికల్లీ కంట్రోల్డ్ క్లోజ్ రేంజ్ ర్యాపిడ్ ఫైర్ గన్ సిస్టమ్, యాంటీ సబ్మరీన్ టార్పెడోస్ అండ్ రాకెట్స్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ కమ్యూనికేషన్ suits. Okay, it is also capable of embarking upgraded anti-submarine and airborne early warning helicopter Kamo 28 and Kamo 31. It's about INS Tamal. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పర్సన్స్ ఇన్ న్యూస్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఎగ్జామ్ లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ అయితే పక్కాగా పర్సన్స్ ఇన్ న్యూస్ గురించి అడగవచ్చు. సో అవేంటో చూసేద్దాం. 87th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా హరికృష్ణన్ అయ్యాడు. ఈయన వచ్చేసి నేటివ్ స్టేట్ వచ్చేసి తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ డీజీ డైరెక్టర్ జనరల్ గా సోనాలి మిశ్రా. షీ బికెమ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఈమె ఫస్ట్ ఉమెన్ గా అపాయింట్ అయింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ సిఓ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా సాహిబ్ ఖాన్. ఇతడు వచ్చేసి ఈయన నేటివ్ వచ్చేసి యూపీ. ఓకే, నెక్స్ట్ ఇగ్నోస్ ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ గా ఉమా కంజిలాల్ అపాయింట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వింబుల్డన్ 2025. దీనిలో మెన్స్ సింగిల్స్ లో జానిక్ సిన్నర్, హీస్ ఫ్రమ్ ఇటలీ, విన్నర్ గా ఉన్నాడు. కార్లోస్ అల్కరాజ్, హీస్ ఫ్రమ్ స్పెయిన్, రన్నర్ గా నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ సింగిల్స్ లో ఇగా స్వేటెక్ ఫ్రమ్ పోలాండ్, షీఈస్ ఎ విన్నర్. నెక్స్ట్ అండ్ అమనంద అనిసిమోవా ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ రన్నర్ గా నిలిచింది. ఇట్స్ అబౌట్ జూలై కరెంట్ అఫైర్స్ పార్ట్ 2. ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ సిరీస్లో చూడడం జరుగుతూ ఉంటుంది. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ లెర్నింగ్.